ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహాశివరాత్రి సందర్భంగా మహానంది పుణ్యక్షేత్రంలో ఎద్దుల పోటీలు ప్రారంభించిన రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. రంజాన్ ఉపవాస దీక్షల టైం టేబుల్ కరపత్రాల ఆవిష్కరణ. రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైందని ఇమాముల సంఘ అధ్యక్షులు అమ్జద్ బాషా సిద్దికి. నంద్యాల రోజాకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవం. మహానందిలో శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి దంపతులకు కళ్యాణోత్సవం. నంద్యాలలో 28వ తేదీ ప్రపంచ ట్రైలర్స్ డే భారీ ఎత్తున ర్యాలీ విజయవంతం చేద్దాం. నంద్యాల జిల్లా ట్రైలర్స్ అసోసియేషన్ నాయకులు వెల్లడి. ఆన్లైన్ జూదంలో సర్వనాశనమవుతున్న యువత ఆందోళన కలిగిస్తున్న జిల్లాలోని ఘటనలు కట్టడికి కఠిన చర్యలు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగలకట్ట దేవాలయంలో కళ్యాణ మహోత్సవం. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన బొగ్గరపు సత్యనారాయణ. నంద్యాల పట్టణంలో అతి పురాతనమైన మరియు శిథిలావస్థకు చేరిన కుందు నది బ్రిడ్జి సందర్శించిన అసెంబ్లీ నాయకులు. శ్రీశైలంలో అశేష భక్తజన వాహని మధ్య భక్తి శిథులతో పాగాలంకరణ. లింగోద్భవ మహాన్యాస రుద్రాభిషేక స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం. నంద్యాలలో మంత్రి ఫరూక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం మహానంది పుణ్యక్షేత్రం నందు నిర్వహించిన అఖిల భారత ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలను రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఈ ఎద్దుల పోటీలు కేవలం సాంప్రదాయ క్రీడ మాత్రమే కాకుండా రైతులకు మరియు పశుసంవర్ధక రంగానికి మద్దతునిచ్చేందుకు గొప్ప కార్యక్రమని, గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడంతో పాటు ఈ పోటీలు వ్యవసాయాన్ని, ఆరోగ్యవంతమైన పశుపోషణను, రైతుల ఆసక్తిని పెంపొందించేందుకు దోహదం చేస్తాయన్నారు. గ్రామీణ సాంప్రదాయాలను, రైతుల అభివృద్ధిని, పశుసంవర్ధకాన్ని ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ వివరించారు. ఈ కార్యక్రమంలో కొట్టాల శివనాగిరెడ్డి, ఎంపీపీ బుడ్డారెడ్డి, ఎస్ఎస్పీని, కేసీ కెనాల్ ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులు బన్నూరు రామలింగారెడ్డి, అడ్వకేట్ మిట్నాల రాజేశ్వరరెడ్డి, కొట్టాల రాజేష్ మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, భక్తులు, రైతులు పాల్గొని ఉత్సాహంగా ఎద్దుల పందాలను తిలకించారు. రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైంది అని నంద్యాల జిల్లా ఇమాముల సంఘ అధ్యక్షులు అమ్జద్ బాషా సిద్దికి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఇమాముల సంఘ నాయకులు పాల్గొని రంజాన్ ఉపవాస దీక్షల టైం టేబుల్ కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ నెలవంక దర్శనంతో రంజాన్ మాసం ప్రారంభమవుతుందని తెలియజేశారు. ఈ ఏడాది మన దేశంలో మార్చి 1వ తేదీ లేదా 2వ తేదీ రంజాన్ ఉపవాస దీక్ష ప్రారంభించనున్నట్లుగా తెలియజేశారు. ఇస్లాం మత ప్రచార ప్రకారం ఉపవాసం ప్రారంభించే ముందు సేహారి, ముగించే ముందు ఇఫ్తార్ నిర్వహిస్తారు. దీనికోసం నంద్యాల ఇమాముల సంఘ ఆధ్వర్యంలో
ఉపవాస దీక్షలు సమయ సూచిక క్యాలెండర్ను ఆవిష్కరించినట్లుగా తెలియజేశారు. అలాగే ప్రజలు ఈ సమయ సూచికను పాటించి ఉపవాస దీక్ష నిర్వహించుకోవాలనుకున్న వారు చెడు ఆలోచనలకు దూరంగా ఉండి అల్లాపై విశ్వాసం ఉంచి స్వచ్ఛమైన మనసుతో ఉపవాస దీక్షను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఇమాముల సంఘ నాయకులు పాల్గొన్నారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह, चूँकि अब रमज़ान मुबारक 1-2-3 रोज़ में शुरू होने वाला है, इस वास्ते मजलिस उलमा वल अइम्मा की जानिब से रमज़ान का जो औक़ातुस सलात कैलेंडर है इसको जो है रिलीज़ किया गया है, ताकि रमज़ान के महीने के अंदर जो लोग रोज़ा रखते हैं उनका रोज़ा सही मानों में औक़ात के लिहाज से जो है टाइमिंग के लिहाज से अगर रखेंगे तो इंशाअल्लाह उनका रोज़ा सही होगा। क्योंकि ये औक़ात निज़ाम उलमा इकराम ने बनाए, हर साल की तरह इस साल भी जो है उलमा की जानिब से पर्चा बनाया गया है। इसलिए शहर नंद्याल के तमाम अतराफ़ अकनाफ जितने भी लोग हैं उनसे हमारी दरख्वास्त भी है कि इस रमज़ान के कैलेंडर के मुताबिक आप लोग सहरी और इफ्तार करें, ताकि इसके अंदर जो वक्त बताया गया है उसी पर अमल करें। रोज़ा अच्छा होने के लिए, रोज़ा सही होने के लिए शर्त है कि वक्त से, क्योंकि रोज़ा जो है अल्लाह तबारक व तआला के लिए जो है रखा जाता है, तो इसलिए रोज़े के अंदर अल्लाह तबारक व तआला ने इतनी फजीलत रखा है। रोज़ा जो है चूँकि एक ऐसी इबादत है, रोज़ेदार रोज़े हालत रोज़े के अंदर सोना उठना बैठना सांस लेना भी इबादत में शुमार है। तो रमज़ान चूँकि रहमत वाला बरकत वाला महीना जो है आ रहा है, इसलिए तमाम मुसलमान भाइयों से जो है मुअद्दिबाना दरख्वास्त है, सही मानों में अपने रोज़ों को जो है सहरी को इफ्तार को जो है सही मानों में करें ताकि उनका रोज़ा सही हो। दूसरी ये बात है कि इसके अंदर ये जो है सब्र का महीना है रमज़ान, इसके अंदर बहुत सारी बरकतें अल्लाह ने जो है बंदों के लिए अता की हैं। तो लिहाजा हम अपने रोज़ों को, अपने कामों को, जिन पर जो भी काम हम करते हैं सही तरीक़े से जो है हम इन कामों के अंदर इखलास के साथ, खुलूसियत के साथ अल्लाह की इबादत करते हुए, अल्लाह को राज़ी करते हुए हम जो है इबादत भी करें, रोज़ा भी रखें। नमाज तरावी खुसूसियत के साथ लोग मुख्तसर नमाज़ पढ़कर जो है चले जाते हैं, लिहाजा नमाज तरावी भी जो है इंशाअल्लाह 20 रकात अदा करके कुरान का सुनना बहुत बड़ी फजीलत है। क्योंकि अल्लाह तबारक व तआला ने इस रमज़ान के अंदर एक को जो है 70 का जो है सवाब रखा है। अगर कोई आदमी जो है एक जो है नेकी करता है तो अल्लाह तबारक व तआला उसको 70 नेकियों से नवाजता है। तो लिहाजा ऐसे मुबारक महीने के अंदर हम लोग रमज़ान का अहतमाम करते हुए, रोज़ों का अहतमाम करते हुए हमा वक्त जो है पूरा वक्त जो है इबादत ही में गुजार कर जो है अल्लाह को याद करते हुए अल्लाह को राज़ी करें। तो शहर नंद्याल के तमाम अतराफ तमाम मुसलमान भाइयों को जो है मजलिस उलमा वल अइम्मा की तरफ से मुबारकबादी देते हुए आने वाला रमज़ान का जो है खुसूसियत के साथ उसका अहतमाम करते हुए अल्लाह हम सबको इबादत करने की, रोज़ा रखने की, नमाज तरावी अदा करने की अल्लाह हम सबको तौफीक नसीब फरमा दे। పరిశ్రమ చుట్టుపక్కల ముస్లిం సోదరులందరికీ మజ్లిస్ ఉలమా వల్ అయిమ్మా తరఫు నుంచి రాబోయే రంజాన్ మాసం ముబారక్. రంజాన్ ఒక సహరీ ఇఫ్తార్ టైమింగ్లో ప్రతి సంవత్సరం మజ్లిసుల్ ఉలమా వల్ అయిమ్మా తరఫు నుంచి పాబందీగా అది జారీ చేస్తున్నాము. ఆ టైమింగ్ ప్రకారం రంజాన్ సహరీ ఇఫ్తార్లు పాటించాలని తమాం ముస్లిం సోదరుల్ని కోరడమైనది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్. నంద్యాల రోజాకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా అంగరంగ వైభవంగా స్వాములవారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ప్రతి సంవత్సరం లాగే మహాశివరాత్రి పండుగ వచ్చిందంటే రోజా కుంట కాలనీలో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. కాలనీలో ఉన్న ప్రజలు, మహిళలందరూ భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాదాయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కొంచెం మాట్లాడాలి. అక్క పేరు ఓకేనా బ్యాంక్ మహాశివరాత్రి సందర్భంగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి సందర్భంగా రాత్రి పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేసినాము. అశేష జనం హాజరైనారు కళ్యాణానికి. అలాగే ఈరోజు అందరికీ భోజనాలు ఏర్పాటు చేసినాము. మన పుర ప్రజలకు అందరికీ భోజనాలు ఏర్పాటు చేసినాము. ఘనంగా అందరూ కార్యక్రమంలో పాల్గొని స్వామి ఆశీర్వాదం పొందాలని కోరుతున్నాము. ఓం నమో నమ శివాయ. మాఘమ సంవత్సరంలో వచ్చే మాసములలో మాఘమాసం అతి ముఖ్యమైనది. మాఘమాసంలో ఉదయమే స్నానం చేసి దేవుని స్మరించో అంతకంటే మించిన పుణ్యం వేరే లేదు. మరియు మాఘమాసంలో మహాశివరాత్రి అనేది పెద్ద పండగ. మహాశివరాత్రి సందర్భంగా మేము నిన్న శివపార్వతుల కళ్యాణం జరిపించినాము. అశేషజనులు విపరీతమైన జనం వచ్చినారు. ఈ రోజు కళ్యాణమైన మరుసటి రోజు తులసమ్మ 25 ఏళ్ళ నుంచి అన్నదానం చేస్తూ ఉండింది. ఆమె కీర్తి చేసినందువల్ల మేము ఆ కార్యక్రమాన్ని దేవస్థానం తరఫున 2 సంవత్సరాల నుంచి కొనసాగించున్నాము. మహానందిలో శ్రీ కామేశ్వరి దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి దంపతులకు తెల్లవారుజామున కళ్యాణోత్సవాన్ని కమనీయంగా సాగింది. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు కళ్యాణ మండపం వద్ద స్వామి అమ్మవారిని కొలువు చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. గణపతి పూజ, మాంగళ్యధారణ, ముత్యాలతో అక్షంతల సమర్పణ, వేద మంత్రాల మధ్య కన్నుల పండుగ సాగింది. భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓల్డ్ టైలర్స్ డే ప్రపంచ టైలర్స్ డే 28వ తేదీ నంద్యాల జిల్లా టైలర్స్ అసోసియేషన్, నంద్యాల టౌన్ టైలర్స్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. నంద్యాల మగ్గం వర్క్స్ అలాగే లేడీస్ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూనే ప్రతి ఒక్క టైలర్ పాల్గొని విజయవంతంగా చేయాలని తెలియజేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో టైలర్ అసోసియేషన్ నాయకులు శేఖర్ కరీం, షబీర్ హుసేన్, మహమ్మద్ రఫీ, షఫీ ఉల్లాఖాన్, రవికుమార్, అబ్దుల్ సత్తార్, సుబాన్, అబ్దుల్ ఖాదర్లు మాట్లాడుతూ ఫిబ్రవరి 28వ తేదీ ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఉదయం గాంధీ చౌక్ నుండి ర్యాలీగా ఎన్టీఆర్ షాదీఖానా వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్క ట్రైలర్ పాల్గొని సభను విజయవంతం చేయాలని, మన సమస్యకు పరిష్కారం నాంది అని, ప్రతి ఒక్కరి ఇంటి స్థలాలు వచ్చేలాగా కృషి చేస్తామని, ట్రైలర్ పడుతున్న కష్టాల, రుణాల గురించి ఉన్నతాధికారులకు తెలియచేయడం జరుగుతుందని, ట్రైలర్స్ అందరం ఒక కుటుంబం లాగా ముందుకు నడవాలని, ట్రైలర్ అసోసియేషన్ నాయకులు ట్రైలర్స్ కుటుంబాలకి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటుంది అని, రెడీమేడ్ రంగ విస్తరణలో ట్రైలరింగ్ గిరాకీ తగ్గిందని, పరిస్థితి ధైర్యంగా మారిందని,
దార్జీలు పేర్కొంటున్నారు. ఇక ట్రైలర్ దుకాణాలు కుదేలవుతుందన్నారు. ప్రభుత్వం సబ్సిడీ రుణాలు, ఉచిత కరెంట్ అందించాలన్నారు. వారి జీవితాలకు టైలరింగ్ ఆధారంగా మారింది. ఏండ్ల తరబడిగా కుటుకులోనే జీవితాలను గడుపుతూ అద్దె ఇండ్లలో కుటుంబాలను నెట్టుకొస్తున్నామన్నారు. మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని తెలియజేశారు. అందరికి నమస్కారం. ఈ దినం ఈ సమావేశం ఏర్పాటేమనగా ఫిబ్రవరి 28 ప్రపంచవ్యాప్తంగా టైలర్స్ డే సందర్భంగా మన టైలర్స్ అందరం నంద్యాల జిల్లా, నంద్యాల టౌను మరియు మొగ్గం లేడీస్ వరకు మన అందరం లేడీస్ అండ్ జెంట్స్ టైలర్స్ అందరం కలిసి ఒక చోట పండగ వాతావరణంగా జరుపుకోవాలని చెప్పి ఏర్పాటు చేయడం అయింది. మన నంద్యాల టైలర్స్ సోదరుమణులకు ఏమనగా మనం ఖచ్చితంగా రేపు శుక్రవారం నాడు 28 మన టైలర్స్ డేని ఘనంగా జరుపుకోవడానికి అందరం కలిసి ఐక్యంగా ఉండి ఈ సమావేశాన్ని జయప్రదం చేసుకొని మనకు రావాల్సిన ఒక టైలర్ సోదరులకు కానీ సోదరిమణులకు కానీ మన గవర్నమెంట్ నుంచి రావాల్సిన పథకాల గురించి కానీ ఇంకా మనకు ఒక 50 సంవత్సరాలు నిండితే టైలర్స్కు వృద్ధాప్య పింఛన్ కానీ ప్రతి షాపుకు 200 యూనిట్ కరెంటు బిల్లు కోసం కానీ మనం అందరం ఎప్పటి నుంచో పాటుపడుతున్నాము. దానికి మన టైలర్స్ అందరూ కలిసి మద్దతు తెలుపుతూ ఐక్యమతంగా పోరాడితే సాధించుకోలేని ఏమి ఉండదు. కాబట్టి రేపు టైలర్ డే నాడు టైలర్ అందరూ కలుపుకొని ఎన్టీఆర్ షాదిఖాన్లో ఘనంగా సభ ఏర్పాటు చేయడం జరిగింది. చీఫ్ గెస్ట్ కూడా వస్తున్నారు. ఫారూక్ సారు, ఫిరోజ్ సారు, తులసిరెడ్డి సారు, రామచంద్రరెడ్డి సారు అందరూ వస్తున్నారు. మన నాయకులు అందరూ కలిసి ఈ యొక్క సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ టైలర్స్ అసోసియేషన్ సభ్యులకు అందరికీ నమస్కారం తెలుపుతూ మీడియా మిత్రులు కూడా నమస్కారం తెలుపుతున్నారు. సెలవు. నంద్యాల పట్టణ ప్రజలకు అందరికీ, టైలర్ సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే 28 ఫిబ్రవరి టైలర్స్ డే ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవాలని ఈ నంద్యాల జిల్లా తరపు నుంచి, నంద్యాల టౌన్ తరపు నుంచి, నంద్యాల మగ్గమూరు తరపు నుంచి ఐక్యంగా కలిసి కట్టుగా చేసుకోవాలని, అది ఇంకొకటి ప్రభుత్వం తరపు నుంచి కానీ మనం లాభం పొందాలని అందరము కలిసి ఈసారి టైలర్స్ డే అనేది పండగ వాతావరణంగా జరుపుకోవాలని అనుకున్నాము, చేసుకుంటున్నాము. దానికి నంద్యాలలో ఉన్న ప్రజలు అందరూ కూడా ఆహ్వానితులే, అందరు రావచ్చు. అలాగే టైలర్ సోదరిమణులు అందరూ, మా మిత్రులు, సేబులాసులు అందరూ ఎన్టీఆర్ షాదిఖానాకి రావాలా. అలాగే రేపు గాంధీ విగ్రహానికి గాంధీ చౌక్లో పూలదండ వేసి ర్యాలీని స్టార్ట్ చేస్తాము. ఆడ నుంచి చాంద్బాడ నుంచి శ్రీనివాస్ సెంటర్ నుంచి ఎన్టీఆర్ షాదిఖానా వరకు ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీకి ప్రతి ఒక్కరు వచ్చి జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అన్నగారు కానీ అందరికీ కూడా, అలాగే మీడియా మిత్రులకు కానీ హృదయపూర్వక నమస్కారాలు. అవి కూడా గవర్నమెంట్ తరఫున వీళ్ళ నుంచి వినతి పత్రాన్ని మనం అందజేయాలని చెప్పేసి మనం అందరం కోరుకుంటున్నాము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన బాధ్యత ప్రతి టైలర్ సోదరులందరికీ కూడా ఉంది. ఈ విధంగా నేను ఖచ్చితంగా గంటపదంగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి టైలర్ ఎవరైతే టైలర్ వృత్తి మీద బతుకుతున్నారో, జీవిస్తున్నారో వారు ఖచ్చితంగా కృతజ్ఞతగా ఈ టైలర్ డే కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని అటెండ్ అయ్యి జయప్రదం చేయాలని చెప్పేసి ఈ మా టైలర్ సోదరులందరూ పెట్టిన ప్రెస్ మీట్ కారణంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి మరింకోసారి తెలియజేస్తున్నాము. రేపు 9:30 గంటలకే మనం టైలర్ ర్యాలీ ప్రారంభం జరుగుతుంది గాంధీ చౌక్ నుంచి. 11 గంటలకు టైలర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, సభా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 1 గంటకు ముగిస్తుంది. దయచేసి రేపు శుక్రవారం కాబట్టి మన ముస్లిం సోదరులందరికీ కూడా నమాజ్ యొక్క టైం దగ్గర ఉంది కాబట్టి మీరందరూ ఇది దృష్టిలో పెట్టుకుని 9:30 గంటలకల్లా గాంధీ చౌక్ మీరు అందరూ అటెండ్ అయితే ర్యాలీగా మనం బయలుదేరి 11 గంటలకు సభా కార్యక్రమం స్టార్ట్ చేసి 1 గంటకు సభా కార్యక్రమం ముగించిన తర్వాత భోజనాల కార్యక్రమం అందరికీ ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకమైన వసతులు కూడా ఏర్పాటు చేస్తాము. కాబట్టి ప్రతి టైలర్ సోదరి వాళ్ళందరూ ఈ కార్యక్రమం వచ్చి జయప్రదం చేయవలసిందిగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. అడ్వాన్స్గా టైలర్ డే శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. సరదాగా ప్రారంభమవుతున్న ఆన్లైన్ జూదాం, క్రికెట్ బెట్టింగ్ వంటి వ్యవహారాలు చివరకు వ్యసనాలుగా మారుతున్నాయి. ఆ క్రమంలో ఉన్న ఆస్తులు కోల్పోవడంతో పాటుగా నిండా అప్పుల్లో మునిగిపోతున్నారు. ఆ ఒత్తిడితో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ తరహా బాధితులు కోకొల్లలుగా ఉన్నారు. టీ దుకాణాలు, బంక్లు, కొన్ని రూమ్లలో వంటివి ఆన్లైన్ జూదానికి, బెట్టింగ్లకు అడ్డాగా మారుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. కానిగిరి పట్టణం, పామూరు, పొదిలి, దర్శి ప్రాంతాల్లో ఇలాంటి వేదికలు 30 వరకు ఉన్నట్లుగా సమాచారం. ఉద్యోగులు, వ్యాపారులు
అధికారులు యువతతో పాటుగా విద్యార్థులు సైతం వీటిని బానిసలుగా మారుతుండడం ఆందోళన కలిగిస్తున్న అంశం. బృందాలుగా తనకు వచ్చిన ప్రాంతాలకు చేరుకుని జూదా క్రీడల్లో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలోనే మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇప్పటికీ ఈ విషయమై నిఘా ఉంచినట్లుగా పోలీసు అధికారులు తెలిపారు. నంద్యాల రైల్వే స్టేషన్ రోడ్లో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాలుకట్ట దేవాలయంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవం శ్రీ బుగ్గరప్పు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులకు వివిధ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా భక్తులకి అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ముగ్గురప్పు సత్యనారాయణ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి మహాశివరాత్రి పండుగ ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతినిత్యం ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగిందని, భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారని, అదేవిధంగా ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉండడంతో లైఫ్ హాస్పిటల్ వైద్య నిపుణుల ఆదరణలో చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కేబుల్ వారికి నా యొక్క నాలుకట్ట దేవస్థానం తరఫున బొగ్గరపు నారాయణ మాట్లాడేది. ఈ దినము మహాశివరాత్రి సందర్భంగా నిన్న ఇక్కడ భక్తులందరూ ఉపవాసం చేయడం జరిగింది. ఇక్కడ తెల్లవారుజామున 12 గంటల నుంచే లింగోద్భవ టైంలో నుంచే పూజలు చేయడం జరిగింది. నేనంతా ఉపవాసం ఉన్న సందర్భంగా భక్తులు అందరూ తండోపతండాలుగా ఇక్కడ వచ్చారు. వారికి నా యొక్క స్వామి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ దినము ఉపవాసమును పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. ఇక్కడ నిత్యము పూజలు జరుగుతూ ఉంటాయి. చాలా మందికి కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఇక్కడ వచ్చి పూజలు చేస్తున్నారు. సాక్ష్యంతో సహా వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ చూపిస్తున్నారు. కాబట్టి ఈ పుట్ట రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఇక్కడ కాసేటి నిత్యం అన్నదానము జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ మహాశివరాత్రి అయితేనేమి, కార్తీక వనభోజనాలు అయితేనేమి, నాగుల చవితి అయితేనేమి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ భక్తులు మాకు ఇక్కడ చాలా సహకరిస్తారు. వాళ్ళకి నా యొక్క ధన్యవాదములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ శుభాకాంక్షలు. నంద్యాల పట్టణంలో అతి పురాతనమైన మరియు శిథిలావస్థకు చేరిన కుందూ నది బ్రిడ్జిని సందర్శించారు నంద్యాల ఎస్డిపిఐ అసెంబ్లీ నాయకులు. ఈ సందర్భంగా ఎస్డిపిఐ నాయకులు పలువురు మాట్లాడుతూ దాదాపుగా కుందూ నది మీద నూతన బ్రిడ్జి ప్రారంభోత్సవం జరిగి 8 సంవత్సరాలు కావస్తుంది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నత్తనడకన పనులు జరిగాయి. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 6 నెలల సమయం కూడా గడిచిపోయింది. అయినప్పటికీ బ్రిడ్జి పనులు ఒక్క ఇంచు కూడా ముందుకు కదలడం లేదని, ఇది టీడీపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యపు ధోరణికి పరాకాష్ట అని తెలియజేశారు. అదేవిధంగా టీడీపీ నాయకులు నంద్యాలలోని రోడ్ల మీద చిన్న చిన్న గుంతలను పొడుస్తున్నారు మరియు స్పీడ్ బ్రేకర్లు వేస్తూ నంద్యాల పట్టణ ప్రజలు ప్రాణాలు కాపాడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి ఈ కుందూ నది బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. ఇక్కడ ఏదైనా జరగరాని సంఘటన జరిగితే దానికి మీరు బాధ్యత వహిస్తారా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. అదేవిధంగా నంద్యాల పట్టణం కుందూ నది నూతన బ్రిడ్జి దాదాపుగా 80% పనులు పూర్తయి మిగతా 20% పనులకు వెంటనే పూర్తి చేసి దానికి రిబ్బన్ కటింగ్ చేసి అటువైపు తిరిగే ప్రజల ప్రాణాలను కాపాడవలసిందిగా ఎస్డిపిఐ పార్టీ తరపున డిమాండ్ చేశారు. కుందూ నది బ్రిడ్జు నంద్యాలలో మరో వింతగా మారుతుంది. మనం చూసుకుంటే నంద్యాల పట్టణాన్ని మరియు చుట్టుప్రక్కల గ్రామాలను కలిపే అతి ముఖ్యమైన బ్రిడ్జే ఈ కుందూ నది బ్రిడ్జు. దాదాపుగా అతి పురాతనమైన బ్రిడ్జి నంద్యాలలో. ఈ బ్రిడ్జు దాదాపుగా 100 సంవత్సరాలు కావస్తుంది కట్టి. ఇది కొత్త బ్రిడ్జి నిర్మాణం మొదలుపెట్టి 8 సంవత్సరాలు కావస్తుంది. కానీ ఇంతవరకు ఈ నిర్మాణము అసంపూర్తిగా ఆగిపోయింది, పూర్తి కావడం లేదు. మనం చూసుకుంటే రాష్ట్రంలో దాదాపుగా కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు కావస్తుంది. ఇంతకు ముందు కూడా ఎలక్షన్ల ముందరు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ బ్రిడ్జిని విజిట్ చేసి ఇది పూర్తిగా వైసీపీ యొక్క వైఫల్యము, వైసీపీ ప్రభుత్వం వల్ల ఈ బ్రిడ్జి నత్తనడకన సాగుతుంది, ఈ బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడానికి వైసీపీ ప్రభుత్వమే ఏకైక కారణమని ఆ రోజు ఇక్కడి నుంచే విమర్శలు చేసిన టీడీపీ నాయకులను ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము.
ఈరోజు నంద్యాల ఫేమస్ బ్రిడ్జి కుందునది బ్రిడ్జి గత 8 సంవత్సరాలుగా అప్పటి మరియు ఇప్పటి మీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా ప్రారంభించిన శంకుస్థాపన చేయబడిన కుందునది బ్రిడ్జి యొక్క పనులు దాదాపుగా 8 సంవత్సరాలు గడుస్తున్నా కానీ పూర్తి కావటం లేదు. అటువైపు చూస్తే పద్మావతినగర్ రోడ్లు వేస్తున్నాము, కోటాను కోట్లు పెట్టి మరొక అభివృద్ధి చేస్తున్నాము అని చూపిస్తున్నారే తప్ప సామాన్య ప్రజలకు, నంద్యాల చుట్టుపక్కల ప్రజలకు రోజువారీ కూలి పని చేసుకొని జీవించే నందమూరి నగర్ కానివ్వండి, వైఎస్ నగర్ కానివ్వండి, పులిమద్ది, రైమాల్పురం, పోలూరు, ఎస్ఆర్బిసి కాలనీకి చెందిన ప్రజలందరూ ఇటువైపుగా సామాన్య కూలీ సంపాదించుకునే ప్రజలు తిరిగే ఈ బ్రిడ్జి పైన ఇంత నిర్లక్ష్యం చూపడానికి కారణం ఏమిటి? అధ్యక్ష, ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవం శంకుస్థాపన ప్రారంభం చేసింది ఎవరో వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు, ఎవరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు, ఎవరో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, గౌరవనీయులైన అప్పటి మరియు ఇప్పటి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ యొక్క బ్రిడ్జి యొక్క పనులు శంకుస్థాపన చేయడం జరిగింది. మరలా మీ ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడింది, అయినా కూడా ఈ యొక్క బ్రిడ్జి పనులు ఒక్క ఇంచు కూడా ప్రారంభం కాకపోవడము చాలా దురదృష్టకరము. అశేష భక్తజన వాహని మధ్య భక్తి శ్రద్ధలతో పాగలంకరణ లింగోద్భవ మహాన్యాస రుద్రాభిషేక స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామివారికి పాగ అలంకరణ ఘనంగా ముగిసింది. బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం లింగోద్భవం సమయంలో చీరాల వాస్తవ్యులు పృథ్వీ వెంకటేశ్వర్లు ఎంతో నిష్ఠతో భక్తి శ్రద్ధలతో శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున అమ్మవార్లను తలుచుకుంటూ స్వామివారికి పాగా చుట్టి అలంకరించారు. రోజుకు మూర చొప్పున నేతనేస్తూ 365 రోజుల పాటు తయారు చేసిన పాగాను స్వామివారికి సమర్పించి ఆలయ సాంప్రదాయబద్ధంగా పాగాను అలంకరించారు. ఈ పాగా అలంకరణ ఘట్టం దాదాపు గంటన్నర పాటు జరిగింది. అనంతరం రమణీయం కమనీయంగా నయనాంధకారంగా నాగలకట్ట సమీపంలో శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవార్ల కళ్యాణం తంతు వైభోపేతంగా సాంప్రదాయ రీతిలో జరిగింది. అశేష భక్తజన వాహని మధ్య కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరిగాయి. ఈ ఉత్సవ వేడుకల్లో శ్రీశైల దేవస్థాన బ్రహ్మోత్సవాల చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ రాజా, దేవస్థాన కార్యనిర్వహణ ఎం శ్రీనివాసులు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలకు అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలకందరికీ, భారతదేశంలో ఉన్న అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఆ బ్రహ్మరామ అమ్మవారు మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా అందరిపైన ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈ శివరాత్రి ప్రత్యేకంగా 2025 ఏదైతే 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి అన్ని పండుగలు కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈసారి శ్రీశైల క్షేత్రంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మా ముఖ్యమంత్రి గారి సలహాలు, సూచనలు, ఆదేశాల మేరకు మరి గౌరవ 2019 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సలహాలు, సూచనల మేరకు ఆయన ఆధ్వర్యంలో శ్రీశైల క్షేత్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ తన పర్యటనలో భాగంగా నంద్యాల తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ కార్యాలయంలో రాష్ట్ర న్యాయ సేవ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు నసీం మహమ్మద్ ఫరూక్ మర్యాదపూర్వకం కలిశారు. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్గా షేక్ అబ్దుల్ అజీజ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నంద్యాలకు తొలిసారి విచ్చేసిన సందర్భంగా నంద్యాల జిల్లా ఇమాముల సంఘ నాయకులు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇమాముల సంఘ నాయకులు ముస్లిం మైనారిటీల సమస్యలు రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ షేక్ అబ్దుల్ అజీజ్ దృష్టికి తీసుకొచ్చారు. మసీద్ నందు విధులు నిర్వహిస్తున్న ఇమాంల మౌజాన్ల గౌరవేతనం, ముస్లిం మైనారిటీల విద్య, ఉపాధి అవకాశాలు, వక్ఫ్ భూముల పరిరక్షణ,
మసీదుల అభివృద్ధి వంటి కీలక అంశాలపై చర్చించారు. మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సమర్థవంతంగా ప్రజలకు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాగ్భూముల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతున్నారు. ఈ సమావేశంలో నంద్యాల జిల్లా ముస్లిం మైనారిటీల నాయకులు, ఇమాంలు, తెలుగుదేశం పార్టీ నంద్యాల పట్టణ అధ్యక్షులు మనియార్ ఖలీల్, టీడీపీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహాశివరాత్రి సందర్భంగా మహానంది పుణ్యక్షేత్రంలో ఎద్దుల పోటీలు ప్రారంభించిన రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. రంజాన్ ఉపవాస దీక్షల టైం టేబుల్ కరపత్రాల ఆవిష్కరణ. రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైందని ఇమాముల సంఘ అధ్యక్షులు అమ్జద్ బాషా సిద్దికి. నంద్యాల రోజాకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవం. మహానందిలో శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి దంపతులకు కళ్యాణోత్సవం. నంద్యాలలో 28వ తేదీ ప్రపంచ ట్రైలర్స్ డే భారీ ఎత్తున ర్యాలీ విజయవంతం చేద్దాం. నంద్యాల జిల్లా ట్రైలర్స్ అసోసియేషన్ నాయకులు వెల్లడి. ఆన్లైన్ జూదంలో సర్వనాశనమవుతున్న యువత ఆందోళన కలిగిస్తున్న జిల్లాలోని ఘటనలు, కట్టడికి కఠిన చర్యలు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగలకట్ట దేవాలయంలో కళ్యాణ మహోత్సవం. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన బొగ్గరపు సత్యనారాయణ. నంద్యాల పట్టణంలో అతి పురాతనమైన మరియు శిథిలావస్థకు చేరిన కుందు నది బ్రిడ్జి సందర్శించిన అసెంబ్లీ నాయకులు. శ్రీశైలంలో అశేష భక్తజన వాహని మధ్య భక్తి శిథులతో పాగాలంకరణ. లింగోద్భవ మహాన్యాస రుద్రాభిషేక స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం. నంద్యాలలో మంత్రి ఫరూక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.